నమస్తే. ఈవేళ మన స్పిరిచువల్ జర్నీలో ఏం చూద్దాము అంటే, చనిపోయేటప్పుడు మన ప్రాణం ఏ ద్వారాల ద్వారా బయటికి వెళ్తుంది అన్నది అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. కానీ కొన్ని విషయాలు ఈ ప్రాణం చనిపోయిన తర్వాత ఏ ద్వారం ద్వారా వచ్చిన ప్రాణం ఎలాంటి కష్టాలు అనుభవిస్తాయని తెలుసుకోవడం కోసం ఇది కూడా ముందుగా కొంచెం చెప్తేనే బాగుంటుంది అని చెప్తున్నాను. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన బాడీలో చనిపోయిన తర్వాత 9 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల ద్వారా ఇదేంటంటే మన ప్రాణం అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో అలా చూసేటప్పుడు ఏ ద్వారాలు అవి? 2 కళ్ళు, 2 ముక్కు ద్వారాలు, 2 చెవులు, 1 నోరు, 1 జలద్వారం, 1 మలద్వారం. అంటే 9 ద్వారాల ద్వారా మన ప్రాణం అనేది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా వెళ్ళిపోయిన ప్రాణం మళ్ళీ మన లోపలికి రాకుండా ఉండడానికే చాలా సంప్రదాయాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ లోపలికి రాకూడదు. వచ్చింది అనంటే అసలు ప్రపంచం నాశనం అయిపోతుందట. అందువల్ల అలా రాకూడదని అన్నీ క్లోజ్ చేయడానికి మనం నుదుటి మీద 1 రూపీ కాయిను, కళ్ళ మీద కూడా ఏదో పెడతారు, పసుపు లాంటిది పెడతారు, నోటి మీద బియ్యం వేసేస్తారు, అండ్ తలని నోటిని కట్టేస్తారు, అండ్ 2 కాళ్ళని కూడా కాలు బొటన వేలని కట్టేస్తారు కదా. ఇలా కట్టేస్తే ఏంటంటే జలద్వారం మలద్వారం 2 క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇలా కట్టేస్తారనమాట. సో ఇలాగా ఎవరెవరికి ఏ ద్వారం ద్వారా ప్రాణం బయటికి వస్తుంది అనే దాని మీద చిన్న ఒక అవగాహన. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటుంటాం కదా, వాడికి ముక్కు మీద కోపం, ఏదన్నా చాలా ముక్కు మీద కోపం వస్తుంది అంటాం కదా. అలా ముక్కు మీద కోపం ఉన్న ఆ పర్సన్స్కి చనిపోయేటప్పుడు ముక్కు ద్వారం ద్వారా ప్రాణాలు పోతాయట. కళ్ళ ద్వారా ఎవరికి పోతాయి అని అంటే ఎక్కువగా జలసు, ఎక్కువ ఆశ, పిచ్చి ఆశ అనమాట. అన్నిటి మీద ఆశలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కదా. జలస్ ఎందువల్ల? అది మనం ఏదైనా చూస్తాం, కళ్ళలో చూసినందువల్లే జలస్ వస్తుంది. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదని కంపారిజన్ వస్తుంది. అండ్ ఇది కూడా ఇంకా ఎక్కువ ఆశలు కూడా వాళ్ళకి అది ఉన్నాయి మనకి లేదు అని, ఆశలు జలస్ అన్నీ ఒక్కటే చూస్తే మనకి ఇలా వస్తాయి. అది ఎందువల్ల? కళ్ళల్లో మనం చూసేందువల్ల. అది కంటి పాపం అన్నమాట. సో అలాంటి వాళ్ళకి కంటి ద్వారా ప్రాణం పోతుందట, ప్రాణం బయటికి పోతుందట. నేను యాక్చువల్లీ చూసాను మా రిలేషన్స్లో కొంతమందిది కంటి మీద పోవడం అనేది నేను క్లియర్గా పక్క నుంచి చూశాను. మా అమ్మమ్మ గారికి అలా చనిపోయేటప్పుడు పడుకొనే ఉన్నారు, ఇంకా చనిపోతారని తెలిసిపోయింది. కళ్ళు ఒక సౌండ్ వచ్చింది చూడండి, పాఠమని పేలినట్టుగా కళ్ళు అలా ఓపెన్ అయింది, అలా చనిపోయింది. అంటే కళ్ళ ద్వారా ఆ ప్రాణం పోవడం అనేది నేను చూశాను. అందువల్ల నాకు బాగా అది అర్థమైందనమాట. అలా ఏ ఒక్క ద్వారం ద్వారా మనం ఉంటామో అలా ఆవిడికి అలా పోయిందనమాట. కళ్ళ ద్వారా పోయినప్పుడు ఆ సౌండ్ వచ్చింది, భయంకరంగా కళ్ళు ఓపెన్ అయ్యే సౌండ్ అనమాట. అలా కంటి ద్వారా ఇలా జలస్సు ఎక్కువ ఆశలు ఉన్న వాళ్ళకి కంటి ద్వారా ప్రాణం పోతుందట. మళ్ళీ చెవులు ఏంటంటే గాసిప్స్ వినేవాళ్ళు. గాసిప్స్ అంటే ఏంటి? ఏదో లేని విషయం మాట్లాడడం కూడా కాదు, ఉన్న విషయమే అయినా ఆ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఆ పర్సన్ లేకుండా మనం మాట్లాడుతున్నాము అంటే అది గాసిప్స్ కింద లెక్క వస్తుందట. అలాంటప్పుడు అలా అలా వినేవాళ్ళకి చెవుల ద్వారా పోతుందట ప్రాణం అనేది. ఓకేనా? అయిపోయింది. కళ్ళు చూసాం, ముక్కు చూసాం, చెవులు చూసాం. నోరు ఏంటంటే అవధూరుగా మాట్లాడేది, ఏదో అర్థం లేకుండా ఎవరినైనా తిడుతూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, అలాంటి వాళ్ళకి నోటి ద్వారా పోతుందట ప్రాణం అనేది. ఇంకా కాముకులుగా ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కువగా సెక్స్ మీద పిచ్చి అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళైతే యోని ద్వారా, మగవాళ్ళైతే పెనీస్ ద్వారా ప్రాణం బయటికి పోతుందట. అందుకే చనిపోయిన తర్వాత స్నానం చేయిస్తారు, ఎందుకంటే అది వాటరీగా బయటకు వచ్చేస్తుంది కాబట్టి అలా చనిపోయిన తర్వాత స్నానం చేయిస్తారు. ఇంకా విపరీతమైన ఫుడ్ తినే వాళ్ళకి, తింటూనే ఉండాలి ఫుడ్ అనుకునే వాళ్ళకి ఏంటంటే మలద్వారం ద్వారా ప్రాణాలు పోతాయట. అందుకే మళ్ళీ ఆ హోల్స్ ద్వారా లోపలికి రాకుండా ఉండడం కోసమే కాళ్ళు బొటన వేలు కడతారు. నోట్లో, కళ్ళల్లో, ముక్కులో ఏం రాకుండా పోవడం కోసం తల నుంచి మన నోటి దాకా కింద దాకా, పైనుంచి కింద దాకా కట్టేస్తారనమాట. ఇది అనమాట. ఇలా ఇన్ని ద్వారాల ద్వారా మన ప్రాణాలు పోతాయట. ఇంకొకటి థర్డ్ ఐ.
నుదుట్లో నుంచి పోతుందట. అది ఎవరికి పోతుంది అంటే పూజలు పునస్కారాలు ఇవి చేసుకుంటూ మంత్రాలు అవి జపించుకుంటూ ఉండే వాళ్ళకి అలా 10th ప్లేస్ అయిన థర్డ్ ఐ ద్వారా పోతుందట ప్రాణం, అలా బయటికి పోతుందట. ఇప్పుడు అన్నీ చూసేసాం. అయితే దీనన్నిటిని కూడా ఏమంటారంటే అకాల మరణం అంటారు, డెత్ అంటారు. ఇది అవును కదా, చనిపోయారు అంటారు దీన్ని. అంటే ఈ ఏ ద్వారాల ద్వారా అయినా కూడా మనం దీన్ని చనిపోవడమే అంటారట. కానీ ముక్తి వచ్చింది, కబాల మోక్షం వచ్చింది అని ఎలా అంటారంటే లాస్ట్లో ఉన్న మనకి చిన్నప్పుడు పుట్టినప్పుడు మనకి ఈ స్కల్లో పైన సాఫ్ట్గా ఉంటుంది కదా ప్లేసు కబాలంలో, అది ఆ ప్లేస్ సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ ప్లేస్ ద్వారా మన ప్రాణం పోయేది కరెక్ట్ అయిన మెథడాలజీ అట. అదేంటంటే అలా పోయేటప్పుడు మనకి కబాల మోక్షం ఇది వచ్చి మనం నేచర్తో కలిసిపోయామని అర్థమవుతుందట. నేచర్తో కలిసిపోయాం. దీని మరణం అన్నారు. ఇది నేచర్తో కలిసిపోవడం, ముక్తి వచ్చింది, కబాల మోక్షం అయ్యారు ఆయన అని చెప్తారట. అలా ఇది మనకే తెలుస్తుందా, పక్కన కూర్చుని ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుందా అంటే తెలుస్తుందట. డెఫినెట్గా ఈ మనిషికి ఇలా ప్రాణం పోయింది. అదే నేను ఇప్పుడు మా అమ్మమ్మ గారికి చూశాను కదా, కళ్ళ ద్వారా పోయింది అనేది నేను చూశాను. అలా పక్కన కూర్చొని ఉన్న వాళ్ళకి అర్థమవుతుందంట వీళ్ళ ప్రాణం ఎటు పోయింది, ఏ హోల్ ద్వారా పోయింది అనేది మనకు కూడా అర్థమవుతుందంట పక్కన ఉన్నా కూడా. అదే చెప్తున్నారనమాట. అప్పుడు ఇది నేచర్తో మనం కలిసిపోయాము అంటారు ఇలా కబాల మోక్షం అయినప్పుడు. ఈ కబాల మోక్షం అయిన వాళ్ళకి బాడీ ఎట్లా ఉంటుందంటే ఏ బ్యాడ్ స్మెల్ ఉండదు, వెయిట్ ఉండదు, అండ్ ఈ బాడీలో నుంచి విపరీతమైన మంచి సువాసన వస్తుందన్నమాట. ఇది కూడా నేను చూశాను. ఒక 2 పర్సన్స్కి ఇలా చనిపోవడం అన్నారు. వాళ్ళని ముక్తి పొందారు, మోక్షం వచ్చింది అని అంటారనమాట. అలాంటి బాడీని కూడా నేను చూశాను. ఎంత లావు ఉన్నారో వాళ్ళు, కానీ ఒక మనిషి తీసి పైన మన చిన్నపిల్లల్లాగా వేసుకునేలాగా అయ్యారనమాట. అది నేను తిరుచి దగ్గర ఒక డెత్లో చూశాను. ఆ విషయం కూడా నేను చూశాను అనమాట. సో ఏ హోల్లో నుంచి మన ప్రాణం పోతుంది మనం తెలుసుకోవచ్చు. మనం ఎంత పుణ్యం చేశామా. పుణ్యం అనేది ఏం లేదండి. పుణ్యం అనేది ఏం చెప్తున్నారంటే సిద్ధగురు గారు, మీ మైండ్లో ఎప్పుడు కూడా లోయర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీకి వెళ్ళకండి. ఎవరి మీద తప్పులు లేకుండా మీది ఒక లైఫ్ లివ్ చేయండి. ఎవరి గురించి ఏదో ఒకటి మాట్లాడకుండా, ఎవరి గురించి ఏం మాట్లాడకుండా ఎప్పుడు నేను పుట్టాను, నేను ఇక్కడికి వచ్చాను, నేను మంచిగా నా కబాల మోక్షంలో పోవాలి. ఇది మాత్రమే మన మైండ్లో ఉండాలట. ఎంతసేపు ఎంత ఆస్తి దోచుకుంటాం, ఎంత ఆస్తి సంపాదిస్తాం, ఏం పెడతాం పిల్లలకి అని లేకుండా నేను పుట్టాను, నేను వెళ్ళేటప్పుడు కబాల మోక్షమే నాకు కావాలనేది మన బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకోవాలట. మనకి ముక్తి కావాలి నాకు అనేది అలా రిజిస్టర్ చేసుకొని ఎవ్వరికి ఏ ఒక్క చెడు కూడా చేయకుండా మీరు ఉంటే కనుక, మీరు మంచి చేయక్కర్లే, చెడు చేయకుండా ఉంటే చాలు. ఉంటే కనుక న్యాచురల్గానే మీకు ఇలా కబాల మోక్షం అనేది దొరుకుతుంది. మీరు దీనికి ఎవరు గురువులు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, మీకు సాధనలు ఏమి చేయక్కర్లేదు. మీ మైండ్ని ప్యూర్గా పెట్టుకొని ఉన్నారంటే అదొక్కటి చాలు మీకు. ఏ గురువులు అక్కర్లేదు దీనికి అంటారు. మాకు కూడా చెప్తారు, నేను ఎప్పుడు గురువు అని అనకండి, నన్ను కూడా ఐఎమ్ ఏ గైడ్ అంటారనమాట మా సిద్ధగురువు గారు. అలాగా దేని అక్కర్లేదు అని చెప్తారనమాట. ఇంక ఎవరికైతే ఇలాగ ఉంటుందంటే పిల్లలు పుట్టి ఆ పైన సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ ప్లేస్ హోల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వకుండా ఆ సాఫ్ట్నెస్ ఉండేటప్పుడు 1 year లోపల పుట్టిన పిల్లలు చనిపోయేటప్పుడు వీళ్ళకి కబాల మోక్షం అట. అది వాళ్ళు నేచర్తో కలిసిపోయారట. సో ఇలాంటివి. సో ఇంకా యూదులంతా కూడా 3rd day వచ్చి శవాన్ని చనిపోయిన తర్వాత శవాన్ని తీసి ఓపెన్ చేసి చూస్తారట. ఎందుకంటే ఈ బాడీ ఎలా ఉంది, స్మెల్ వస్తుందా, లేకపోతే పురుగులు పట్టిపోయినాయా ఏంటి అన్నదాన్ని చూడడం కోసం అలా చూస్తారట. ఇప్పటికీ ఉందట, యూదుల సమాజంలో ఉందట అలాంటిది. సో మనం ఈ కబాల మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? మనంగా ఉండాలి. మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయొద్దు. ఎవరి గురించి చెడు ఆలోచన నీ బ్రెయిన్లో పెట్టద్దు. నీ కపాలంలో ఏది కూడా ప్యూర్గా ఉండండి. ఏ చెడు ఆలోచన పెట్టద్దు. పుట్టాము, మనం వెళ్ళిపోతున్నాం నేచర్ దగ్గరికి, అది మాత్రమే పెట్టుకోండి. మీకు ఆటోమేటిక్గా కపాల మోక్షం అనేది, ముక్తి అనేది వస్తుంది అని చెప్పారు. ఇంక ఏ ద్వారం ద్వారా ప్రాణం పోతే వాళ్ళు ఎటువంటి కష్టాలు అనుభవిస్తారు, ఆఫ్టర్ డెత్ వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అన్న దాని గురించి ఇంక మీద కంటిన్యూగా చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.